ఇది ఒక మాటలో చెప్పాలంటే ఇది అభివృద్ధి బడ్జెట్, స్వయం సమృద్ధి సాధించేటువంటి ఒక బడ్జెట్, స్వయం ఉపాధికి పెద్దపీట వేసినటువంటి బడ్జెట్, పెట్టుబడులను ఆకర్షించేటువంటి బడ్జెట్, ఎగుమతులను పెంపొందింపజేసేటువంటి బడ్జెట్, ఉత్పత్తిని పెంచేటువంటి ఒక బడ్జెట్గా కూడా దీన్ని పేర్కొనవచ్చు. అందుకే ఇది వికసిత్ భారత్ కొరకు వేగంగా పడుతున్నటువంటి అడుగులుగా నేను దీన్ని అభివర్ణిస్తూ, కోటి కుటుంబాలకి 300 యూనిట్ల మేరకు సోలార్ విద్యుత్తుని ఉచితంగా అందించేటువంటి విషయాన్ని ప్రకటించడం, దానికి కావాల్సినటువంటి కార్యాచరణని ఈ బడ్జెట్లో మరి కేంద్ర మంత్రి ప్రకటించడం హర్షించదగ్గ విషయం అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. దీంతోపాటు 25,000 ఈ రోజు వరకు దారి లేనటువంటి గ్రామాలకు, కుగ్రామాలకు రోడ్లు వేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ఎంచుకోవటం ఇది గ్రామీణాభివృద్ధికి కూడా పెద్దగా దోహదం చేసేటువంటి ఒక అంశంగా నేను పేర్కొంటా ఉన్నా. ఇక మిగతా విషయాలకు వస్తే చాలా విషయాల్లో ప్రత్యేకంగా ఈ బడ్జెట్లో అనేక అంశాలని కూడా ప్రస్తావించడం జరిగింది. ఇది ఆచరణాత్మకమైనటువంటి బడ్జెట్ అని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇది నిర్మలా సీతారామన్ గారు ఇది 7వసారి ప్రతిపాదిస్తున్నటువంటి బడ్జెట్. గత బడ్జెట్ కేటాయింపులు, ఖర్చులు ఈ 10 సంవత్సరాల కాలంలో చూసినట్టయితే ఆచరణాత్మకంగా ఉన్నాయి అన్నటువంటిది నిన్న విడుదల చేసినటువంటి ఆర్థిక సర్వేలో కూడా తేలింది, అర్థమైంది కూడా. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రతిపాదించినటువంటి బడ్జెట్ అంచనాలు భారీగా ఉండేవి, వాస్తవాలేమో అసలు ఎక్కడున్నామో తెలియనటువంటి ఒక పరిస్థితిలో ఉండేవి. ఈ రకంగా ఈరోజు బడ్జెటు సర్వతోముఖాభివృద్ధికి దోహదం చేసేటువంటి బడ్జెటు, సత్వర అభివృద్ధికి దోహదం చేసేటువంటి బడ్జెట్ అని చెప్పని భారతీయ జనతా పార్టీ పేర్కొంటా ఉంది. అన్నిటికంటే ఎక్కువ మౌలిక సదుపాయాలకి మరొకసారి పెద్దపీట వేయటం, అది రహదారుల నిర్మాణమే కావచ్చు, లేదా రైలు లెక్క సంఖ్య పెంచడమే కావచ్చు, స్టేషన్ లెక్క అభివృద్ధి కావచ్చు. వీటితో పాటు పారిశ్రామిక క్లస్టర్లని ఆయా రాష్ట్రాల యొక్క జోన్స్ని బట్టి కొత్తగా ఒక 100 క్లస్టర్లని కొత్తగా ఏర్పాటు చేస్తామని అనటం, ఇది ఉపాధిని పెంచేది, ఇది ఉత్పత్తిని పెంచేది, ఇది ఆదాయాన్ని పెంచేది, ఇది పెట్టుబడులను పెంచేది, ఆకర్షించేది. దాంతోపాటు విదేశీ మార్గ ద్రవ్యాన్ని కూడా పెంచేటువంటి అవకాశం ఉండేటువంటి ఒక బడ్జెట్గా నేను దీన్ని ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా. ఇకపోతే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక విషయంలో విశ్వవిద్యాలయాల యొక్క వైస్ ఛాన్సలర్ యొక్క నియామకంకి సంబంధించినటువంటి విషయం. సెర్చ్ కమిటీలు వేశారు, ఉన్న వీసీల కాల పరిమితి పూర్తయింది. సెర్చ్ కమిటీలు వేశారు, అనేక మంది దగ్గర దరఖాస్తులు తీసుకున్నారు. ఈ దరఖాస్తులలో ఆ దరఖాస్తుల యొక్క పరిశీలనలో పారదర్శకత లోపించింది అని చెప్పని అనేక విషయాలు మా దృష్టికి వస్తూ ఉన్నాయి. నియామకాలు చేయటంలో జాప్యం జరుగుతూ ఉంది. రోజు రోజుకి రాజకీయ ఒత్తిళ్లు పెరుగుతూ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే బేరసారాలకు దిగుతూ ఉన్నారు. ప్రభుత్వం యొక్క సహకారంతో ఉన్నటువంటి ఒక విశ్వవిద్యాలయాల్ని గత ప్రభుత్వం నీరుగార్చింది, నిర్వీర్యపరిచింది. ఈ ప్రభుత్వం కూడా అదే పందాలో పయనిస్తూ నీరుగార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ రోజు వరకు కూడా విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి నియామకాల పైన ఈ ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టత లేదు.
నియామకాలని జరిపేటువంటి విషయంలో, ఖాళీలని భర్తీ చేసేటువంటి విషయంలో ఇంకా ఆలోచననే ప్రారంభం కాలేదని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా.